అసలు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పదవే లేదు కాబట్టి రాజ్యాంగంలో లేదు డిప్యూటీ సీఎం అనే పదవి. ఇది మనం రాజకీయంగా కుదుర్చుకున్నటువంటిది. ఇది ఓ డిజిగ్నేషన్ ప్రోటోకాల్. లేదు, అట్లా లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉండరు. తర్వాత నిదానంగా ఉపసభాపతి ఉంటుంది. ఉపసభాపతి కూడా రూల్ ఏం కాదు, కాన్స్టిట్యూషనల్ గా అది అసెంబ్లీలో ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు చేసుకున్నటువంటిది అంతే. వైస్ చైర్మన్ అన్నటువంటిది ఉండదు అనమాట. అట్లాగా ఈవెన్ పార్లమెంట్ లో కూడా కంపల్సరీ ఏం కాదు. మీకు రాజ్యసభలో డిప్యూటీ చైర్పర్సన్ అనేటటువంటిది గ్యారంటీలుగా తర్వాత ఇచ్చుకుంటే లోక్సభలో. అందుకే ప్యానల్ పెడుతున్నారు చూడండి. డిప్యూటీ స్పీకర్ ఎవరు ఇప్పుడు లోక్సభలో? వాస్తవంగా ఏంటంటే అది ఒక సంప్రదాయం. ఎందుకు పెట్టారంటే అధికారంలో ఉన్న వాళ్ళకి స్పీకర్ అయితే ప్రతిపక్షం వాళ్ళకి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలని. ఆ సంప్రదాయం చంపేశాం మనం. ఇప్పుడు బీజేపీ ఇవ్వట్లేదు సెంట్రల్ లో. లోక్సభలో చూడండి డిప్యూటీ స్పీకర్ ఎక్కడ ఉన్నారు? రాష్ట్రాల్లో డిప్యూటీ స్పీకర్ అట్లాగే ప్రతిపక్షానికి ఇస్తున్నారు ఎక్కడన్నా? ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? దాని బదులు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. ఇంకా అక్కడ పోయింది. సంప్రదాయం అనేది రాజ్యాంగంలో ఉంటే సచ్చినట్టు ఇవ్వాలి కదా, రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇవ్వట్లేదు. అది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే ఈయన తన ఇమేజ్కి అనుగుణంగా అంటే ఓపెన్ గా మాట్లాడేస్తున్నాడు కొన్ని ఇష్యూస్. లైక్ తిరుపతి ఇష్యూలో కావచ్చు, లేదంటే కలెక్టర్ల మీటింగ్ లో మా ఫైళ్లు ఒకళ్ళ ఫైళ్లు ఇంకో శాఖ ఎట్టబట్టుకుపోతామని మాట్లాడటం కావచ్చు, అట్లాగే స్టీల్ ప్లాంట్ ఇష్యూలో కావచ్చు, ఏదైనా సరే ఫెయిర్ గా మాట్లాడేస్తుంది.